తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. సంక్రాంతి వేళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. త్వరలో సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్నబియ్యం మంజూరు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రేషన్ డీలర్ల ద్వారా ఈ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని గోదాములలో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేయనున్న రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రభుత్వంపై 12,000 కోట్ల వరకు భారం పడుతుందని తెలిపారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా దాని స్థానంలో సన్నబియ్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుందని మంత్రి ఉత్తమ్ గతంలో చెప్పారు. జనవరి 26న రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. మంత్రి ప్రకటనతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వేళ తీపి కబురు చెప్పారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.